Friends, greetings you for the day and welcome to our special program GK Wild Cap Index. ఫ్రెండ్స్, ఈ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రాంలో ప్రతిరోజు మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని యొక్క కంపెనీ చరిత్ర ఏంటి, దాని కంపెనీ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఫైనల్ టెక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన కంపెనీ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి, స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఒక ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కంపెనీ ప్రధానంగా ఇండస్ట్రియల్ మిషనరీ, ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ అండ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తుంది. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇండస్ట్రియల్ క్యాపెక్స్ సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ కంపెనీ ఆర్డర్స్ పెరుగుతాయి, లేకపోతే రెవెన్యూ కాస్త స్లో అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిజినెస్ మోడల్ చూస్తే రొబస్ట్ చాలా బాగుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ విత్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్, ఇండస్ట్రియల్ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. రెవెన్యూ మెయిన్లీ ఫ్రమ్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ క్లయింట్స్ నుంచే వస్తుందండి. ఈ కంపెనీ గ్రోత్ అంతా కూడా మనం ఇందా చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ బిజినెసెస్ సిక్లికల్ నేచర్ కలిగి ఉంటాయి. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగితే మార్జిన్స్, ప్రాఫిటబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ROCE 16.5% ఉంది. 3 years సేల్స్ గ్రోత్ అయితే 36.7% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.18. ప్రమోటర్ దగ్గర 60.5% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.6% ఉంది. ముఖ్యంగా విషయం 52 వీక్స్ అయిన స్టాకు 37% కరెక్షన్ అయి ఉంది. కంపెనీ దగ్గర స్ట్రాంగ్ రిజర్వ్లు కూడా 548 crores ఉన్నాయండి. ఇక కంపెనీ కన్సల్స్ విషయానికి వస్తే పిఈ, ఇండస్ట్రీ పిఈ 27 పాయింట్ అరౌండ్ ఉంటే పిఈ మాత్రం 33.6 ఉంది. అంటే ఇండస్ట్రీ పిఈ కంటే హయ్యర్ వాల్యుయేషన్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ గ్రోత్ మాత్రం చాలా 3.97% మాత్రమే, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ప్రమోటర్ ప్లెడ్జ్ 14% ఉంది. క్యాష్ పొజిషన్స్ కంపారిటివ్లీ లోలో ఉన్నాయి. ఇండస్ట్రియల్ క్యాపెక్స్ అండ్ సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉన్న కంపెనీ చెప్పుకున్నాం కదా. అండ్ డివిడెండ్ ఈల్డ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. కంపెనీని ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఒక మిడ్ క్యాప్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంపెనీ. గ్రోత్ ఇండస్ట్రీస్ అంతా కూడా క్యాపెక్స్ సైకిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ROCE డీసెంట్ గా ఉంది, సేల్స్ గ్రోత్ కన్సిస్టెంట్ గా ఉంది, కానీ ప్రాఫిట్ గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ 14% ఉండటం ఇన్వెస్టర్స్ కేర్ఫుల్ గా మానిటర్ చేయాల్సిన అంశం. వాల్యుయేషన్స్ స్లైట్ ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ పాజిటివ్ గా ఉంది. ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్ స్ట్రాంగ్ గా కొనసాగితే స్టాక్ కి అప్సైడ్ పొటెన్షియాలిటీ ఉంటుంది. అయితే రిస్క్ అవేర్ ఇన్వెస్టర్స్ గ్రాడ్యువల్ అక్యూములేషన్ స్ట్రాటజీ ఫాలో అవటం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పిన వీడియో, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. అండ్ ఫ్రెండ్స్, మరో వైల్డ్ క్యాప్ ఇండెక్స్ పోర్ట్ఫోలియో స్టాక్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.